ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో జూనుపూడి అశోక్ పాస్టర్ ఆధ్వర్యంలో నూతన మందిరం ప్రతిష్ఠ ప్రారంభ ఆరాధన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జనవరి 6 ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వర్తమానికులుగా జి ఆనందరావు పాల్గొని బైబిల్ వాక్యానుసారుగా దేవుని వాక్యాన్ని బోధించారు. భూమి ఆకాశం సమస్త సృష్టికి ఆధిపతి దేవాతి దేవుడు మన యేసు ప్రభువేనని ఆయన చెప్పారు. అలాగే పి వరమ్మ, టి మిషక్, న్యూ హోప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు అలానే వారు నివాసం ఉంటే కొరకై మీరు అనుగ్రహించినారు. మీతో పాటు వారి యొక్క నివాసం ఉండడానికి యోగ్యమైన గృహముగా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం పేట గృహమును ఈ సేవకునికై ప్రతిష్ఠించు. నాయన మేము కట్టించావు ప్రభా, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ గృహములో ప్రభా సర్వ సంపదలతో నిండిలాగా కృప చూపించండి. ఈ గృహము ప్రభా అభివృద్ధి పొందుటకు కృప చూపించండి. ఈ గృహము జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టిన సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడువక మా ఇళ్ళ కృప చూపుతున్న సర్వోన్నతుడా నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆకాశ మహాకాశములు పట్టణాలంత గొప్ప దేవుడు అయింది. కోటాను కూడా దూతలు మానవ కూడా సమూహముల చేత దివారాత్రములు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానముల చేత నిత్యము ఆరాధించబడుచున్నటువంటి వాడు అయింది. ఆకాశముని సింహాసనముగా చేసుకుని భూమిని పాదపీఠముగా చేసుకున్నటువంటి వాడు మా మధ్యకు దిగి వచ్చినందుకు వందనాలు. మా ప్రియుడు నీకు వందనాలు. నువ్వే మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వల్ల అయి ఉన్నాము. ఈ తరంలో మమ్మల్ని పిలుచుకున్నావు నీ సేవ కొరకు. నీ కొరకు నమ్మకంగా జీవించి నువ్వు అప్పగించిన పని నమ్మకంగా చేసి తర్వాత తరానికి అప్పగించిన దగ్గర రావడానికి అనదోని నీ ఆత్మ చేత అభిషేకించబడిన వారమై నీ పరిశుద్ధాత్మ కంట్రోల్లో మేము వాడబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి సాగిలపడి వేడుకొనుచున్నాము తండ్రి.